హాయ్ ఫ్రెండ్స్, టెస్ట్ క్రికెట్లో కేవలం ముగ్గురు బ్యాట్స్మెన్స్ మాత్రమే 100 సిక్సర్లు కొట్టారు. ఈ జాబితాలో బెన్ స్టోక్స్ అగ్రస్థానంలో ఉండగా బ్రెండన్ మెకల్లమ్ రెండో స్థానంలో ఉన్నాడు. అలానే ఆడమ్ గిల్క్రిస్ట్ మూడో స్థానంలో నిలిచాడు. ఆరుగురు కెప్టెన్ల జాబితాలో చేరేందుకు రోహిత్ శర్మకు మంచి అవకాశం ఉంది. బంగ్లాదేశ్తో జరగనున్న టెస్ట్ సిరీస్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 8 సిక్స్లు బాదితే సరికొత్త రికార్డు క్రియేట్ అవుతుంది. డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సిక్సర్ల రికార్డును కూడా బద్దలు కొట్టడం ఖాయం. అంటే టెస్ట్ క్రికెట్లో టీమిండియా తరపున అత్యధిక సిక్స్లు బాదిన ఆటగాడిగా వీరేంద్ర సెహ్వాగ్ రికార్డు సృష్టించాడు. 180 ఇన్నింగ్స్లో సెహ్వాగ్ మొత్తం 91 సిక్స్లు కొట్టాడు. భారతదేశంలో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్మెన్గా కూడా నిలిచాడు. అయితే ఇప్పుడు ఈ రికార్డును బద్దలు కొట్టాలంటే రోహిత్ శర్మకు కేవలం 8 సిక్స్లు మాత్రమే కావాలి. టీమిండియా తరపున 101 టెస్టు ఇన్నింగ్స్లో ఆడిన ఈ హిట్ మ్యాన్ ఇప్పటి వరకు 84 సిక్స్లు కొట్టాడు. బంగ్లాదేశ్తో సిరీస్లో రోహిత్ శర్మ 8 సిక్సర్లు బాదితే భారత్ తరపున టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్మెన్గా రికార్డుకెక్కాడు. అలానే రోహిత్ శర్మ బ్యాట్స్తో 16 సిక్స్లు బాదితే టెస్ట్ క్రికెట్లో 100 సిక్సర్లు బాదిన తొలి భారతీయుడిగా రికార్డుకెక్కాడు. దీంతో పాటు ఈ రికార్డు నెలకొల్పిన ప్రపంచంలో 4వ బ్యాట్స్మెన్గా కూడా నిలిచాడు. అయితే ప్రస్తుతం ఈ జాబితాలో ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ అగ్రస్థానంలో ఉన్నాడు. ఇంగ్లాండ్ తరపున 190 ఇన్నింగ్స్లు ఆడిన స్టోక్స్ మొత్తం 181 సిక్సర్లు కొట్టి టెస్ట్ క్రికెట్లో అత్యధిక సిక్స్లు బాదిన ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఫ్రెండ్స్, ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.